విశాఖలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకకు సర్వం సిద్ధమైంది. యోగాంధ్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు తెలిపారు. భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలంటున్న యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ కృష్ణబాబుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు విశాఖలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి కృష్ణబాబు గారు మనతో ఉన్నారు. బ్రహ్మాండమైన కార్యక్రమం అనుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డేకి ప్రధానమంత్రి గారు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని టేకప్ చేశారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. వైజాగ్ సిటీని గ్లోబల్ స్టేజ్లో మనం ప్రొజెక్ట్ చేయడానికి, గ్లోబల్ డెస్టినేషన్గా చేయడానికి, అలాగే యోగా వలన బెనిఫిట్స్ ఏమిటనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇది ఒక ఇంటర్నేషనల్ యోగా డే నాడే కాకుండా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ చేయడానికి ఏర్పాటు చేయడానికి చేశాము. సో ఆల్మోస్ట్ 2,20,00,000 మంది రిజిస్టర్ అయ్యారు ఎంటైర్ స్టేట్లో. ఆ రోజు ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్తో పాటు 1,50,000 లొకేషన్స్లో త్రూఅవుట్ ద స్టేట్ యోగా జరుగుతుంది. ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నాము. ఇక్కడ సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఈ వెన్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎక్కడి నుంచి వస్తారు? అసలు అది రూట్ మ్యాప్ ఏమైనా ఇచ్చారా? ఎక్కడి నుంచి, అంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? సో ఎవరు కూడా ఒక 2 అవర్స్ లోపే మనం వచ్చేటట్టు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఒక 45 కిలోమీటర్స్, మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ విశాఖపట్నం సిటీలో ఆల్మోస్ట్ 60 to 70% ఇక్కడ వాళ్ళే ఉంటారు. ఒక 20-30% అనకాపల్లి, తర్వాత విజయనగరం, శ్రీకాకుళం నుంచి వస్తారు. సో అన్ని బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళ బస్ ఇన్ఛార్జెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడికి రావాలి, ఏ కంపార్ట్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనేది చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సార్ దాదాపు 5,000 వెహికల్స్ ఏర్పాటు చేస్తారని అంటున్నారు సార్. ఇక్కడ నిన్న ఒక్కరోజే చూసుకుంటే మన హనుమంతవాక నుంచి చూసుకుంటే మధురవాడ వరకు ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది సార్. బీచ్ రోడ్ని మనం అనుమతులు రద్దు చేసినంత వరకు. సార్ రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అంటే అందుకనే డిఫరెంట్ టైమ్స్లో మనం పెట్టాము. కొంచెం దూరంగా వచ్చే 2 o'clockకే స్టార్ట్ అవుతాయి. తర్వాత 3 o'clock కొన్ని ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 4 o'clock కొన్ని ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1,300 సీసీటీవీ కెమెరాస్ ఎక్స్క్లూజివ్గా పెట్టాము. ఇంకో 1,300 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 2,600 సీసీటీవీ కెమెరాస్లో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ పెట్టి 8,000 పోలీసులను మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో అన్ని రకాల సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాము. ఇది అన్ని రకాలుగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాము. ముందుగానే ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఒక క్యూఆర్ కోడ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఆ కంపార్ట్మెంట్ యొక్క రూట్ మ్యాప్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సీట్ నెంబర్ ఎంత, వాళ్ళకి ఎక్కడ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో టీషర్ట్స్ కానీ మ్యాట్స్ కానీ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అన్నీ కూడాను అంతా దిశానిర్దేశాలు అయితే చేయడం జరిగింది. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్కి వారిని తీసుకుంటూ దానికి ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని అంటూ కృష్ణబాబు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.